జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగోటి నిరంజన్ కన్నుమూశారు. కొంతకాలంగా అరుదైన జన్యుపరమైన వ్యాధి డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీతో పోరాడుతున్న ఆయన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు, స్థానికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. హనుమకొండకు చెందిన నిరంజన్ చిన్ననాటి నుంచే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఒకసారైనా తన అభిమాని నటుడు, నాయకుడిని ప్రత్యక్షంగా కలవాలన్నది అతని చిరకాల కోరిక. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల స్వయంగా ఆయన్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా ఆప్యాయంగా పలకరించి ఆశీస్సులు అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ భేటీ సమయంలో నిరంజన్తో పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అభిమాన్తో గడిపిన ఆ క్షణాలు పలువురిని భావోద్వేగానికి గురిచేశాయి. నిరంజన్ కూడా తన అభిమాన హీరోని కలిసిన ఆనందాన్ని ఆ సమయంలో వ్యక్తం చేశాడు. వ్యాధితో చాలా కాలంగా పోరాడిన నిరంజన్ ఆరోగ్యం ఇటీవల మరింత విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నప్పటికీ పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ఈ ఘటనతో హనుమకొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిరంజన్ మృతిపై సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జీవితాంతం తన అభిమాన హీరోపై అపారమైన ప్రేమను చూపించిన నిరంజన్ జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు పేర్కొంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.